అయోధ్య రామాలయంలో నిధులు దారిమల్లాయి కాబట్టి, అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన కానుకలు దోపిడీ కాబడ్డాయి కాబట్టి, దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పాలి. ఇది కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్. ఏమన్నా లాజిక్ ఉందా అండి? మోకాలికి బోడిగుండికి లింక్ పెట్టడం కాకపోతే ఇదేంటి ఇంకా? అయోధ్య రామాలయంలో అవినీతి జరిగితే, దోపిడీ జరిగితే, నిధులు దారిమళ్లితే దానికి దేశ ప్రధానికి ఏంటి సంబంధం? ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది. దానికి ప్రధాని మోడీ సమాధానం చెప్పాలంటే అది ఓకే. అదొక పద్ధతిగా ఉంటుంది. అడగటం కూడా బాగుంది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ మీద నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది, కాక్రోజ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ఓకే, ఈ డిమాండ్ యాక్సెప్టబుల్. అసలు ఈ నీట్ పేపర్ లీక్లో ధర్మేంద్ర ప్రధానికి సంబంధం ఉన్నా లేకపోయినా ఆయన శాఖలో జరిగింది కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమనే డిమాండు అది సహేతుకం. ఇప్పుడు రేపు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఏదైనా అవినీతి జరిగినా, ఏదైనా కేంద్ర కేబినెట్ మంత్రి అవినీతి చేసినా, కేంద్రంలో ఏదైనా అవినీతి జరిగినా దానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని అడిగితే అది ఓకే. కానీ అయోధ్య రామాలయంలో నిధులు దారిమళ్లితే దానికి ప్రధానికి లింక్ పెట్టమైంది. అయోధ్య రామాలయం రోజువారీ నిర్వహణని ప్రధాని నరేంద్ర మోడీ చూడగా, లేదు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చూడగా, ఆలయానికంటూ ఒక ట్రస్ట్ ఉంది, ఆలయానికంటూ కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. వాళ్ళ పర్యవేక్షణ లోపంలోనో లేదు అక్కడ ఉన్న అధికారుల చేతువాటంలోనో మొత్తానికి నిధులు దారిమల్లాయి. నిధులు దారిమల్లాయి అనే విషయాన్ని కనిపెట్టారు, పట్టుకున్నారు. దాని మీద సిట్ ఎంక్వైరీ జరుగుతుంది, అదంతా జరుగుతుంది. కానీ దానికి ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పడం ఏంటి? అంటే రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీని ఎదుర్కోలేక, లేక ఆయన్ని ఏదో ఒక ఇష్యూలో బదనం చేయాలి, అర్జెంటుగా అతన్ని బదనం చేయాలి అని ఇది జనం యాక్సెప్ట్ చేయరు. జనం యాక్సెప్ట్ చేస్తే రకంగా మోడీని టార్గెట్ చేస్తే ఓకే. కానీ ఏది పడితే అది మాట్లాడితే జనం యాక్సెప్ట్ చేయరు. మోడీని వ్యతిరేకించడం కాంగ్రెస్కు హక్కు. ఎందుకంటే మోడీని వ్యతిరేకిస్తేనే, మోడీ మీద దెబ్బతీస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. లేదు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి, బీజేపీని టార్గెట్ చేస్తేనే అక్కడ సమాజ్వాదీ పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా అవకాశం, ఇండి కూటమికి అవకాశం. కానీ బీజేపీని టార్గెట్ చేయడం వరకు ఓకే. లేదు ఇంకా అక్కడున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వరకు ఓకే. కానీ అయోధ్య రామాలయం ఇష్యూని చూపించి మోడీని టార్గెట్ చేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా? ఆయనకే సంబంధం. ఆయన అయోధ్య రామాలయాన్ని కట్టించాడు, అంతవరకు ఆయన చూసుకున్నాడు. కానీ కట్టించిన తర్వాత డే టు డే నిర్వహణలో ఏమి ప్రధానమంత్రి జోక్యం చేసుకోడు కదా. అక్కడేదో నిధులు దారిమళ్లితే, అక్కడ ఉద్యోగులు ఏదో అవినీతి చేస్తే, దోపిడీ చేస్తే దానికి మోడీ గారు బాధ్యత వహించాలంటే అదెట్ట కరెక్ట్ అవుతుందని జనం ఆలోచిస్తారుగా. సో లాజిక్ లేని మాటలు మాట్లాడితే విపక్షాలు పరువు పోగొట్టుకున్నట్టు అవుద్ది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.